హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు చూపిస్తా. మీకు ఇక్కడ వీడియోలో అయితే చిన్న విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. ఏంటంటే స్టాక్ బిట్టీలు అమ్మేద్దాం, లక్షాధికారి అయిపోదామని అందరు ఆశతోనే ఉన్నారు. కానీ దీని గురించి అయితే నేను గత 2 వారం నుంచి కొన్ని తెలుసుకున్నాను అనమాట. కొన్ని తెలుసుకున్నాను. ఎంతవరకు అది కొంటున్నారు, నిజమా అబద్ధమని కొన్ని తెలుసుకున్నాను. ఏంటంటే ఇక్కడ మొత్తానికి మేటర్ ఇప్పుడు చెప్తానండి, వినండి. వింటేనే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే 2 బేచ్లు తిరుగుతున్నారు ఫ్రాడ్ చేసేవాళ్ళు. 2 బేచ్లు, ఒక బేచ్ కూడా కాదు, 2 బేచ్లు. నేను వాళ్ళకి కాంటాక్ట్ అయిన. ఎలా అంటే నా వీడియో చూసి అయితే కామెంట్ పెట్టారు, బ్రదర్ ఇదిగో మా నంబర్ కాల్ చేయండి అని. నేను కాల్ చేస్తే బ్రదర్ నీ దగ్గర పురుగు ఉందని అడిగారు. అడిగిన తర్వాత అయితే ఉంది బ్రదర్ నేను చెప్పాను. ఇంకా ఉందంటే ఎన్ని ఉన్నాయని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయని చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఒకటికి 60 లక్షలు ఇస్తామన్నారు. అలాగా అని నేను షాక్ అయిపోయాను. ఒక్కటికి 60 లక్షలు ఇంకా అని షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను మా భారతదేశంలో అయితే అమ్మడానికి వీలు లేదని నేను చెప్పాను కదండి. ఎందుకంటే గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, అది నాకు తెలుసు. కానీ ఈ హీల్కి మళ్ళీ ప్రార్థన కొడుకులు మాత్రం నాకు ఎలా చేశారంటే అలా ఆశ పెట్టారు. మరి ఇది తెలుసుకుందామని అది నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. 60 లక్షలు నీకు ఇస్తాంలే అన్నారు. సరే అయితే బ్రదర్ ఎక్కడ ఉన్నారంటే వైజాగ్ ఉన్నామన్నారు. అయితే వస్తాము మీ ద్వారా పురుగు తీసుకోవడానికి అన్నారు. మళ్ళీ తర్వాత ఉండి మాట మార్చారు. ఎలా అంటే మీ అకౌంట్లో 60 లక్షలు పంపుతాం కదా, 65 లక్షలు పంపాలంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ పంపండి. మీకు ఎంతో కొంత అడ్వాన్స్ ముందు పంపుతాము. అడ్వాన్స్ పంపిన తర్వాత కన్ఫర్మ్ అవ్వాలి కదా మీది ఇది అదని, కన్ఫర్మ్ అవ్వాలని మాట బాగా ఇంకా ఎలా అంటే అలా మాట్లాడి ఇంకా ఒక మనిషికి ఎంత దాకా నమ్మించాలో అంత దాకా నమ్మించినట్టు తీసుకెళ్ళారు. అంత దాకా ఓకే సరే అన్నాను నేను. తర్వాత నువ్వు మీ అకౌంట్లో 60 లక్షలు మేము వేస్తాం కాబట్టి మీరైతే చిన్నది చేయాలి, ఏంటంటే జిఎస్టీ కట్టాలి అన్నారు. దీనికి జిఎస్టీ దేనికి అన్నాను నేను. జిఎస్టీ కట్టాలండి, మీ అకౌంట్లో 60 లక్షలు పడుతుంది కాబట్టి జిఎస్టీ తప్పకుండా కట్టాలి, దానికి 6,000 అవుతుంది అన్నారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, వీళ్ళు ఫ్రాడ్ నా కొడుకులు అని నాకు అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయిన తర్వాత అయితే ఒకటే చెప్పాను, అని నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, నాకు రూపాయి కూడా లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పంపలేను, నా దగ్గర పురుగులు ఉన్నాయి తప్ప డబ్బులు అయితే రూపాయి కూడా లేదని చెప్పానండి. చెప్పిన తర్వాత ఇది ఒకటి ఫ్రాడ్ నా కొడుకులు అయిపోయింది స్టోరీ. ఇంకో ఫ్రాడ్ నా కొడుకులు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలాగంటే ఇంకా మన దగ్గర కార్ పట్టుకొని ఇంకా మనమే డీలర్ అన్నట్టు ఎక్స్పోజింగ్ కొట్టేసి మన ముందు వచ్చేస్తారు. ఇంకా వచ్చేసి ఎలా అంటే నేను యూట్యూబ్ చేస్తుంటాను కదండి, వాళ్ళు నాకు కూడా అలాగే కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి బ్రదర్ నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా, నీకు ఈ పురుగు పట్టిన వాళ్ళు తెలిసి ఉంటారు చాలామంది, నువ్వు మాకు సెట్ చేసి ఇస్తావు అంటే నేను ఏటని ఆలోచించానంటే పట్టారు కదా వాళ్ళు కూడా, మన వాళ్ళు పట్టారు కదా, మన ఏరియా మన గిరిజన ప్రాంతం ఏరియా వాళ్ళు పట్టారు, వాళ్ళకి ఎంతో కొంత మరి దానికి ప్రతిఫలం దొరికితే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని సరే అయితే సెట్ చేసి ఇస్తానని చెప్పానండి. చెప్పిన తర్వాత వీళ్ళకి పురుగు పట్టిన వాళ్ళకు కాంటాక్ట్ అయ్యాను. అమ్ముతారంటే అమ్ముతామన్నారు. అమ్ముతామంటే ఇంకా నేను వాళ్ళకి చెప్పాను, బ్రదరు పురుగు అయితే ఇస్తామంటున్నారు, మీరు తీసుకోవడానికి రండి అంటే వాళ్ళేమంటున్నారు ఇంకా మాటలు, ముందైతే స్పాట్లో డబ్బులు ఇచ్చేస్తామన్నారు. తర్వాత మేము పురుగు తీసుకెళ్ళి అయితే అది ఢిల్లీకో ఎక్కడికో అమ్మిన తర్వాత వారం రోజుల తర్వాత అయితే మేము డబ్బులు మీ అకౌంట్లో పంపుతామన్నారండి. ఇలా 2 రకాలుగా అయితే మోసాలు చేస్తున్నారు. మీరు గుడ్డిగా నమ్మేసి అయితే అమ్మేద్దాము, లక్షాధికారులు అయిపోదామని నమ్మకండి. ఎందుకంటే మన దేశంలో ఎట్టి పరిస్థితిలోని కొనే వాళ్ళు రారు, అమ్మడానికి కూడా వీలు కాదు ఇది. ఇంకోటి ఏంటంటే మనకి ఆ పురుగు తీసుకెళ్తామంటారు కదండి, వాళ్ళు తీసుకెళ్ళి మేము డీలర్కి అమ్మిన తర్వాత మీకు వారం రోజుల తర్వాత డబ్బులు పంపుతామంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడే ప్లేన్ వేసేస్తారండి. ఎలా అంటే నేను ఆలోచించిన ప్రకారం అయితే మేము తీసుకెళ్తుండే మధ్యదారిలోనే చనిపోయింది, మేము అమ్మలేకపోయామండి, డబ్బులు కూడా మా దగ్గర లేదు, పంపలేమంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు వేరే వాళ్ళకి ఒకవేళ అమ్మినా మీకు డబ్బులు అయితే పంపరండి. ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. మరి అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా లక్షాధికారు అయిపోదామని ఆశపడి ఉన్నోళ్ళు అయితే చెప్తున్న నాలుగు చిన్న మాట ఇది. మరి మీకు నిజాయితీగా కొనే వాళ్ళు వస్తే తక్కువలైనా అమ్మేయండి, ఉంచుకోకండి. ఎందుకంటే వేస్ట్, వాళ్ళకి మళ్ళీ ప్రాణాలు పోగొట్టడం దేనికి? పురుగులు అది పర్యావరణంలో ఉంటే ఎంతో మంచి చేస్తాయి, దానికి మనం వేరే రకంగా చూస్తే మనకి హాని జరుగుతుంది. ఇదైతే ఉన్నమాట అండి. మరి మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఒక సందేశం అంటే ఒక మాట ఇంకోటి ఏంటంటే విషయము, మన గిరిజన ప్రాంతంలో ఉన్న జనాలకి ఆశ అంటే అద్దు లేకుండా పోయింది. ఏంటంటే నేను వాళ్ళు పట్టారు కదా, ఎంతో కొంత అయినా డబ్బులు దొరికితే సంతోషిస్తారని నేను హెల్ప్ చేద్దామని చూస్తే వాళ్ళు ఇంతకీ ఇస్తారన్నా, ఒక 4,000 లేకపోతే ఒక 5,000 అంత ఇస్తారు,
అమ్ముతారేటని అడిగితే వీళ్ళేమనుకున్నారు మరి, నేను నా ఆలోచన ప్రకారం అయితే చెప్తున్నాను. వీడు ఒకవేళ తీసుకెళ్ళి ఆడు మనకి 4,000 ఇచ్చి 7 లక్షల్లో లాభం పొందుతాడేమో అనుకున్నారు. అది అలా ఆలోచించడం తప్పండి. వాళ్ళు అంత ఇస్తామన్నారు. నేను జెన్యూన్గా ఇంకా వాళ్ళకి సెట్ చేసి ఇద్దాం, దొరికింది కదా అమ్ముకుని చిన్నదైనా సంతోషిస్తారని నేను చెప్పాను మరి. కానీ వీళ్ళు నమ్మలేదు నాకు. మరి మీ ఇష్టం అండి, అమ్ముకోండి. మీకు అంత టాలెంట్ ఉంటే అమ్ముకోండి. కొనేవాడు వస్తే ఇంకా గ్రేటే. ఇంకా మరి మన దేశంలో అయితే ఎట్టి పరిస్థితిలోనే అమ్మడానికి అవ్వదండి. ఎందుకంటే దీనికి 2003, 2005లోనే అమ్మడానికి వీలు లేదు, పర్యావరణానికి హాని అంటే చేయకూడదని ఒక చట్టం అయితే తెచ్చారు. అది మీకు ఎవరు తెలియదండి. అది గూగుల్లో సెర్చ్ చేయండి. నేను సొల్లు చెప్తున్నారేమో అనుకుంటున్నారు. ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. మన దేశంలో ఒకవేళ అంత 60 లక్షలకి అమ్మాడు, ఈడు కొన్నాడు అని ఎవరికైనా తెలిసిందనుకో బొక్కలు తోస్తారండి పోలీసులు మాత్రం, అది గ్యారంటీ. అంతకైతే ఎవరు కొన్నారు, అంతకే అమ్మారు కూడా. ఎందుకంటే మన ఇది మీకు చెప్పేది వాస్తవం ఉన్న మాట. అంటే వేరే దేశాల్లో అయితే మెడికల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారండి. దానికి ఆ దేశంలో అంత డిమాండ్ ఉంది, అది నమ్మచ్చు. మన దేశంలో దానికి ఏమైనా మెడికల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారా, అంత డిమాండ్ ఉంటుందా? అది ఒకటి ఆలోచించండి. ఏ రకంగా అది యూజ్ చేస్తున్నారని ఆలోచించండి. మన దేశంలో ఒకవేళ యూజ్ చేస్తే కొంటే అవకాశాలు ఉంటాయి, అంటే కొనే అవకాశాలు ఉంటాయి, కొనొచ్చు, దానికి అమ్ముకోవచ్చు. మెడికల్ పర్పస్లో యూజ్ చేస్తారని అర్థం ఉంది. నేను చెప్పాను, ఇంకా గత వీడియోలో చెప్పాను, ఎవరు బాబోయ్ ఇది మన దేశంలో అమ్మడానికి అవ్వదు అని చెప్పాను. అయినా ఎవరు నమ్మలేదు. మరి లక్షాధికారి అయిపోతామని ఉంచుకుని ఉన్నారు చాలామంది. ఇంకా కొంతమందికి నేను ఇంకా నాకు వేరే వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అయ్యారు, కొద్దిగా జెన్యూన్ పర్సనే. వాళ్ళు ఏమన్నారంటే, బ్రదరు మేము అంత లక్షలు ఇవ్వలేము, ఎటు ఇవ్వలేము, మేము కొంటాం, మా దగ్గర సొంత డబ్బుతో మేము కొంటాము, 2,000, 3,000కు కొంటాము ఒక పురుగుకి. మేము అది కొనేసి అయితే వేరే వాళ్ళకి అమ్మాలో లేదో, అంటే అమ్ముకుంటామో లేదో తెలియదు, మరి మా సొంత డబ్బుతో కొనుక్కుంటాం. అలాంటి వాళ్ళు ఏమైనా అమ్ముతారంటే చెప్పండి. అంటే నేను వీళ్ళకి మరి పట్టు ఉన్నారు కదా, వీళ్ళకి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుందని నేను కాంటాక్ట్ అయ్యి చెప్పాను. మరి అన్న ఇలా కొంటారట, మీరు అమ్ముతారంటే లేదు మేము లక్షలతోనే అమ్ముతాము, లక్షాధికారి అయిపోతాం అన్నట్టు ఉన్నారు అందరూ. అంత నమ్మితే మాత్రం మీరు ఇంకా అంతేనండి. మీకు చిల్లి గవ్వ రాదు, ₹10 కూడా రాదు, రూపాయి కూడా రాదు. ఇది ఉన్న వాస్తవం వాస్తవం ఉన్న మాట అయితే ఇది ఉన్నమాట. నేను ఈ 2 వారం అబ్జర్వ్ చేసింది అయితే, మీరు అమ్ముదాం లక్షాధికారి అయిపోదామంటే ₹1 కూడా రాదు, ఎవరు కొనడానికి కూడా రాదు. నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా, మన దేశంలో ఒకవేళ మెడికల్ పర్పస్గా యూజ్ చేస్తే తప్ప దాన్ని కొంటారు తప్ప, మన దేశంలో ఏ రకంగా మెడికల్ పర్పస్లు యూజ్ చేయరు. ఇంకోటి, మన దేశం నుంచి వేరే దేశానికి దాన్ని ట్రావెల్ చేయించాలన్నా అది కూడా కేసేనండి. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రభుత్వాల చట్టాలు ఉన్నాయి. అది ప్రభుత్వం కూడా మనకి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే మనమైనా వేరే వాళ్ళు ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తరలిద్దామన్నా అది జరగని పని. అన్ని రకాలుగా పర్మిషన్ ఉండాలి, సెంట్రల్ నుంచి ఇది పర్మిషన్ రావాలి, అప్పుడే అది వేరే దేశానికి పంపడానికి అవుతుంది తప్ప మామూలు సింపుల్గా ఇంకా ఉన్నారు కదండి. ఎలాగంటే చిన్న పార్సెల్, మన ఫ్లిప్కార్ట్ పార్సెల్ ఇలా వేసేస్తే అలా వెళ్ళిపోద్ది అన్నట్టు ఉంటున్నారేమో, కానీ అవ్వదండి. అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. అమ్మడానికి అయితే మన దేశంలో వీలు కాదు. మీకు చెప్పేది ఒకటే, మీకు ఎవరైనా నిజాయితీ పరులు మేము తక్కువలైనా ఇస్తాము, మీకు దొరికింది కాబట్టి ఇంత ప్రతిఫలమైన మీరు పొందండి అని కొనడానికి వస్తే అమ్మేయండి, ఉంచుకోకండి. ఎందుకు చనిపోతే మళ్ళీ దానికి రూపాయి కూడా విలువ లేకుండా పోద్ది. ఇదే చెప్దామని ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. ఇంకా బాయ్ బాయ్, టాటా, సీ యూ.